Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ అక్కలకోట సమర్థ. లీలలు. శ్రీ అక్కలకోట మహారాజు అక్కలకోటలో ఉన్న 22 సంవత్సరములలో అనేక అద్భుత లీలలను ప్రదర్శించారు. స్వామి ఆ కాలమంతా చోళప్ప గృహంలోనే ఉన్నారు. సమర్థులకు అంకిత శిష్యుడైన చోళప్పకు స్వామి ఎన్నో కఠిన పరీక్షలు పెట్టారు. అతని భార్య కూడా ఎన్నో పరీక్షలు ఎదుర్కొనవలసి వచ్చింది. స్వామి మహిమలు ఎక్కువగుట చేత ఇతర ప్రాంతముల నుండి కూడా భక్తులు రాసాగారు. స్వామివారి పూజా కార్యక్రమము ఉదయం 4 గంటలకు జరుగు హారతితో ప్రారంభమయ్యేది. స్వామికి నైవేద్యముగా వారికి ఇష్టమైన పెరుగన్నము, బేసిన లడ్డు, నిమ్మావకాయ పెట్టేవారు. గురువారం రోజు స్వామి చెక్క బల్లపై ఆసీనులయ్యేవారు. సుగంధ ద్రవ్యాలతో మంగళ స్నానము చేసిన తరువాత వారి నుదిటిపై చందనము, కస్తూరి దిద్దేవారు. పూలమాల వేసి స్తుతి స్తోత్రము చేసి హారతి ఇచ్చేవారు. వారి మెడలో రుద్రాక్ష, స్ఫటికమాలలు వేసుకునేవారు. ఒక సింహాసనముపై కూర్చుండబెట్టేవారు. దత్తావతారములలో సమర్థులు పూర్తి అవధూతగా, ప్రపంచముతో సంబంధము లేక చిన్నపిల్లవానిగా ఉన్మత్తునిలా ప్రవర్తించేవారు. తమలో తాము మాట్లాడుకుంటూనే ఉండేవారు. వారిని దర్శించే భక్తులను ఆశీర్వదించి వారికి కలకండ, ఖర్జూరం పండ్లు, మిఠాయి ప్రసాదంగా పెట్టేవారు. మొహరము, ఈద్ మొదలగు మహమ్మదీయ పండుగలలో ఫకీరులను సత్కరించేవారు. స్వామి చోళప్ప ఇంట్లో ఉన్న తిరుగుతూనే ఉండేవారు. రాజభవనంలో ఉన్న చెట్టు కింద కూర్చున్న చిన్నపిల్లవానిలా రోడ్డు పక్కన ఆడుకుంటున్న భక్తులకు దర్శనం ఇచ్చి ఆశీస్సులు ఇస్తూ ఉండేవారు. అప్పటి అక్కలకోట రాజు మాలోజీ రాజా భాంస్లేకు సంతానం లేదు. స్వామిని ప్రార్థించగా స్వామివారి అనుగ్రహంతో పుత్రుడు కలిగాడు. గ్వాలియర్ రాజా జియాజీరావు షిండే దైవభక్తుడు. స్వామి దర్శనార్థము అక్కలకోట వచ్చారు. రాజభవనములోనున్న సమర్థులు అతనికి ఊరు బయట ఒక చెట్టు క్రింద దర్శనమిచ్చారు. స్వామి వలన అతను వేదాంతపరమైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. తరువాత పుత్ర సంతానం పొందాడు. రాజ్యానికి వారసుడు ఏర్పడ్డాడు. ఇండోర్ మహారాజు తుకోజీరావు హోల్కర్కు తను ధరించే కుచ్చుటోపీ ఇచ్చారు. స్వామిని బరోడా తీసుకుని వెళ్ళాలని అప్పటి బరోడా మహారాజు మల్హర్రావు గైక్వాడ్ ఎంతో ధనము వెచ్చించి ఎన్నో విధాలా ప్రయత్నించాడు. కానీ బరోడా తీసుకుని వెళ్ళలేకపోయాడు. స్వామి అనుగ్రహం పొందలేకపోయాడు. అక్కల్కోటలో ఉన్నత రాజోద్యోగి వించూర్కర్ అనే అతడు వించూర్ జాగీర్ ప్రభువు స్వామి ప్రియభక్తుడు. స్వామి వించూర్కర్ ఇంటికి వెళ్ళేవారు. వించూర్కర్ స్వామికి స్నానాదులు చేయించి భోజనము పెట్టేవారు. ఒకసారి వించూర్కర్ తొడలపై చర్మవ్యాధి ఏర్పడింది. దానిని పోగొట్టమని స్వామిని ప్రార్థించాడు. స్వామి అతని చేతికున్న వజ్రపు ఉంగరమును తీసి ఇమ్మన్నారు. అతను ఆ ఉంగరాన్ని స్వామి పాదాల వద్ద ఉంచాడు. స్వామి దానిని చోళప్పకు ఇవ్వగా చోళప్ప దానిని అమ్మి మఠం కట్టించాడు. వించూర్కర్ చర్మవ్యాధి క్రమంగా తగ్గిపోయింది. తర్వాత కొంతకాలానికి స్వామి వించూర్కర్ ఇంటికి వెళ్ళి మూటాముల్లే కట్టి సిద్ధంగా ఉండు, ఇక్కడ ఉండతగవు అని స్వామి అన్నారు. స్వామి అన్నట్లే వించూర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత జాగీరైన వించూరుకు వెళ్ళి ప్రజల మన్నలను అందుకుంటూ స్వామివారి అనుగ్రహంతో ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత స్థితి పొందాడు. బాపు సాహెబ్ ఘోర్పడే పుత్ర సంతానం కోసం తన వద్ద పనిచేస్తున్న వేణుమాధవ్ వైద్య ద్వారా స్వామిని ప్రార్థించారు. హరివంశము చదివించుకొనమని చెప్పారు స్వామి. అలా చేయగానే పుత్ర సంతానం పొంది సంతోషించారు. జమాఖండీ సంస్థానాధీశుడైన అప్పాసాహెబ్ను రాజ్యభ్రష్టుని చేసి జైలులో ఉంచారు ఆంగ్లేయులు. స్వామి భక్తుడైన హిరాళీకర్ అప్పాసాహెబ్ను రక్షించమని కోరాడు. స్వామి జమాఖాడీ వైపు దృష్టి సారించి రా రా అని ముమ్మారు పిలిచారు.
అంతే, ఆంగ్లేయులు అతను నిరపరాధి అని తేల్చి జైలు నుండి విడుదల చేసి అతని సంస్థానమును అతనికిచ్చారు. ఒకసారి స్వామీజీ అక్కలకోట రాజభవనములో పూజా మందిరము వద్ద కూర్చొని ఉండగా పూజారి గంధపు చెక్కను పూజ గదిలోకి వచ్చిన ఎలుకపై విసరగా ఆ ఎలుక చనిపోయింది. స్వామి దానిని చేతిలోకి తీసుకుని అటు ఇటు ఆడించి లేచి ఆడుకో అన్నారు. ఆ ఎలుక ప్రాణంతో తిరగసాగింది. అక్కలకోట సంస్థాన ఉన్నతోద్యోగి అప్పాసాహెబ్ మానే తన కుమార్తె జమునాబాయికి తగిన సంబంధం కొరకు స్వామిని ప్రార్థించాడు. నీ కుమార్తెకు ఖండియా అనే యువరాజును నిర్ణయించామని అన్నారు. వారన్నట్లే కొద్ది రోజులలోనే తన కుమార్తెను బరోడా యువరాజైన ఖాండేరావు గైక్వాడ్కి ఇచ్చి వివాహం చేశారు. జోషి అనే పండితునకు పంచదశలో ఒక శ్లోకానికి స్వామి చక్కగా వివరణ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. చింతోపంతుతో లక్కలకోటలో తన ఇంటిలో స్వామికి తులసి దళములతో స్వయంగా పూజిస్తూ ఉండేవాడు. ఆ సమయానికి స్వామి అతని ఇంటికి వచ్చేవారు. ఒక రోజున స్వామి అతని ఇంట్లో పీట మీద కటిహస్తాలతో నిలబడి ఉండగా పూజ చేశాడు. పూజ అయిన తరువాత అతను సమర్థుల వారిని వారి పాదముద్రలు ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి సరేనన్నారు. స్వామి కూర్చున్న పీటపైన ఎవరో చెక్కినట్లు స్వామివారి పాదముద్రలు పడి ఉన్నాయి. ఈనాటికి ఆ స్వామి పాదముద్రలను జోషిబువా మఠంలో ఉంచి పూజిస్తూ ఉన్నారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.